నీకంత దూలం ఉంటే అంత జిల ఉంటే వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు బైరెడ్డి శబరి గారు ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం, మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరవ్ వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేసినారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారవంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థ రెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకి వస్తారు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాలే, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడు ఏమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని మహిళను ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి, డాక్టర్ని ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి అని ఏడ్చి మళ్ళీ బురద అంతా వాడిపైన చల్లొచ్చని ఒక ఆలోచన. వాని ఎంట ఉండేది కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్. నా ఎంట ఉండేది సరే వాళ్ళే. నిన్న ఆమె ప్రెస్ మీట్ మాట్లాడే ముందర ఆమె వెనక నిలబడిన ఒక్కొక్కని పేరుతో సహా చెప్తా నా వల్ల లాభ పొందినాడు. ఆమె వెనక పక్క నిలబడిన చెరుకుచర్ల సుధాకర్ రెడ్డి అనేటువంటి మున్సిపల్ చైర్మన్ చేసింది సిద్ధార్థ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అది కూడా నష్టపోకూడదని అతని బిడ్డకు మెడికల్ సీటు ₹1 కోటి విలువ చేసే మెడికల్ సీట్ ఇప్పించింది ఇదే సిద్ధార్థ రెడ్డి. వీళ్ళు 24 గంటలు ఒకడేమో యూట్యూబ్ స్టార్ అంటాడు, ఒకడేమో ఫ్యాక్షనిస్ట్ అంటాడు, ఒకడేమో రౌడీ అంటాడు, ఒకడేమో స్టాండప్ కమిడియన్ అంటాడు. ఏంది ఇన్ని పాత్రలు పోషిస్తానన్నా నేను? ఒకడు శాప్ చైర్మన్ అంటాడు, ఒకడు యువజన విభాగం అధ్యక్షుడు అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే కుక్కలు మురుగుతుంటాయి, మాట్లాడకూడదు, నేను పిల్లోడికి న్యాయం చేయాలని పోరాడినా, అంతకుమించి మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కానీ దురదృష్టవశాత్తు నిన్న టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉన్నింది, ఆ ఇష్టం కూడా పోయింది. ఇప్పటి నుంచి మేము కూడా ఏందో మా కథ ఏందో చూపిస్తాము. వాస్తవం చెప్పాలంటే సార్, నిజం చెప్తాను సార్, టీజీ వెంకటేష్ గారు మీరు కూడా చూస్తుంటారు, నాకు మీరంటే కూడా చాలా అభిమానము, రెస్పెక్ట్ సార్. దేశవ్యాప్తంగా ఒక పేరు, ఒక గుర్తింపు ఉన్న నాయకులు మీరు కూడా. మీరంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత డబ్బులైనా పెడతా, ఎంత డబ్బునైనా వారిస్తా, మీడియానైనా కొంటా, పోలీసునైనా కొంటా, జ్యుడిషియరీనైనా కొంటా, రాజకీయ నాయకులైనా కొంటా, నా ముందు ఎవడైనా కూడా బానిసల్లాగా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్ మీరు. మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమన్నా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర మీసాలు దించుకున్నారంట. ఎవరో 4 పేర్లు చెప్తే సార్ ఇంటా సార్ నేను కూడా. ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మా కాడసాని రాంభూపాలన్నా,
లేకుంటే మా ఎదురు విష్ణన్ననా, లేకుంటే కేఈ ప్రభాకర్ గారా? ఎవరు వాళ్ళు? మీసాలు దించుకునే వాళ్ళు ఎవరు సార్? పేర్లు ఉంటాయి కదా, చెప్పచ్చు కదా పేర్లు కూడా, అంత మాట అన్నోళ్ళు. నాకు తెలిసి మీ ముందర కిందికి దించుకొని మీసాలు దించుకొని ఉండేది ఒకటే ఆయన్నే, ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఆయనకు మీసాలు లేవు. కాబట్టి ఇంతగా మీరు ఒక విమర్శను తీసుకోలేని స్థాయిలో ఉంటే ఎట్టా సార్? టీజీ భరత్ గారు ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్? ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే, ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము, ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం. ఏ స్టేషన్లో నమోదు కాలేదు. నిన్నగాక మన తాండ్రపాడు పిల్లోడిని కొట్టారు, డోన్ నియోజకవర్గానికి సంబంధించినవాడు. మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు, ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అట్లా. అమాయకుల్ని, పేదవాళ్ళని కొట్టే బతికేది, భయపించే బతికేది. దానాలు ధర్మాలు చేసినామంటున్నారు. ఏమంటున్నారు? దానాలు ధర్మాలు. 1000 కోట్లు ఉండేటోడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద పని అన్న? నా జేబులో 1 కోటి రూపాయలు ఉంటే 2 కోట్లైనా ఖర్చు పెడతాను నా పక్కన ఉండేటోడిని కాపాడుకోవడం కోసం. అది గొప్పనా ఇది గొప్పనా? ఒకడి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు. 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ళ ముందరే చచ్చిపోయేది లేదు. దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా. చిన్నప్పుడే నేను నేర్చుకునే ఒక మాట ఏందిరా అంటే, బలవంతుడి పక్క నిలబడితే నీ జీవితం సుఖంగా ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, ఎటువంటి ఇబ్బందులు ఉండవంట, జీవితం సాఫీగా గడిచిపోతుందంట బలవంతుడి పక్క నిలబడితే. కానీ ఈ సమాజం నిన్ను గుర్తించదంట. అదే బలహీనుడి పక్క నిలబడితే కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ సమాజం ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు. కష్టమో నష్టమో పోరాడడానికే సిద్ధపడినా నేను. అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, పోలీసులలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు, అన్ని దాంట్లో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ, పోలీసులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, జీవితంలో కానీ. నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయనంటున్నారు వాళ్ళు. నా కాడ ఏంది లేదు, 1 రూపాయి లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా? బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు? రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తారంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఆయన కాడనే విషయం తెలుసుకుంటా. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడున్న బాధితుల్ని తీసుకొని పోతా. ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు, 2 డాక్యుమెంట్లు ఇచ్చినారు, పుస్తకాలు ఇచ్చినారు. ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు, ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు, గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు, తుంగభద్ర నీళ్ళను ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు, ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితం అవుతుందో మాట్లాడమన్నారు, పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు. అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు. అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థ రెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా, నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్నా వాళ్ళ గురించి అని నాకు కొన్ని 100 మంది ఫోన్లు చేసి మాట్లాడమని చెప్తున్నారు. కానీ వాళ్ళేం ఆలోచిస్తున్నారు తెలుసా? రోజుకు 20 మందితో సిద్ధార్థ రెడ్డి గారిని తిట్టిస్తే నేను షెడ్డోడ్నే, వాళ్ళు మంచోళ్ళు అవుతారని అనుకుంటున్నారు. ఇది ఏ జనరేషన్ అన్న? మీ దెబ్బకు భయపడి ఎవరు మాట్లాడడం లేదేమో బయట, కానీ మీకున్న పెద్దరికాన్ని మొత్తం మీరు గడిచిన వారం రోజుల్లో పోగొట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు.